Hello everyone, welcome to the next session of our Abhyasana program, a free daily mains answer writing series. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనం రీసెంట్గా డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని అభ్యాసన అనే పేరుతో స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో భాగంగా డైలీ మనం ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని దాన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ క్వశ్చన్ ఎలా హ్యాండిల్ చేయాలి, అప్రోచ్ టువర్డ్స్ ఆన్సర్ రైటింగ్ డీటెయిల్గా మనం మాట్లాడతాం. అవునా? సో మండే జిఎస్ పేపర్ 1 నుంచి క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది, ట్యూస్డే జిఎస్ పేపర్ 2, వెన్స్డే జిఎస్ పేపర్ 3, థర్స్డే జిఎస్ పేపర్ 4, ఫ్రైడే ఎస్ఏకి సంబంధించినటువంటి క్వశ్చన్, అండ్ సాటర్డే ఆ వీక్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దాన్ని డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో 6 days a week, ప్రతిరోజు మనం క్వశ్చన్ తీసుకుని దాన్ని అనలైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దెర్ విల్ బి 2 benefits. ఒకటి, మనకి ఆన్సర్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, మనకి ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి, ఈ విషయాలు మనకు తెలుస్తాయి. అండ్ సెకండ్, 6 topics మీద కూడా మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది వస్తుంది అనమాట ప్రతి వారం. ఓకేనా? అందుకే ప్రతిరోజు ఈ సిరీస్ ఏదైతే ఉందో సిరీస్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు మనం అప్లోడ్ చేసుకుంటున్నటువంటి ఈ వీడియోస్ ఏవైతే ఉంటే వాటిని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వీలైతే వీడియోస్ 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మరి ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఇనిషియేటివ్స్తో మనం ముందుకు రాబోతున్నాం. రైట్, మరి ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు చెప్తున్నాను, ఫస్ట్ క్వశ్చన్ కంటే ముందు వర్డ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చూడాలి. 150 words, దాంతోపాటు ఈ ఆన్సర్కి 10 marks అలొకేట్ చేశారు. సో మొత్తం ఎన్ని మినిట్స్ మీరు కేటాయించాలి? మ్యాక్సిమం 6 to 7 minutes మాత్రమే దిస్ పర్టికులర్ క్వశ్చన్కి మీరు కేటాయించాలి. అండ్ ఎన్ని మినిట్స్లో రాయాలి సార్ ఈ ఆన్సర్ని అంటే 1.5 pages మీరు రాయాలి. 150 words క్వశ్చన్ని 1.5 pages రాయాలి. సార్ 7 minutes కంటే ఎక్కువ టైం నేను ఉపయోగించుకోకూడదా, ఎక్కువ టైం తీసుకోకూడదా, లేకపోతే 1.5 pages కంటే ఎక్కువ పేజెస్లో రాయకూడదా అంటే దట్ విల్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద క్వశ్చన్ మీద మీకు ఎంత అవగాహన అనేటువంటిది ఉంది, దాని మీద మీకు ఎంత కంటెంట్ మీ చేతిలో ఉంది, దాన్ని బేస్ చేసుకుని యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ద లిబర్టీ టు గో అప్ టు 8 minutes ఆర్ యూ ఆల్వేస్ హ్యావ్ ద లిబర్టీ టు రైట్ అండ్ ఎలాబరేట్ యువర్ ఆన్సర్ టు 2 pages ఆర్ 2.5 pages. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, రైట్. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాం, వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేసాం, తద్వారా ఎంత టైం దీనికి ఇన్వెస్ట్ చేయాలో కూడా మనం తెలుసుకున్నాం, అండ్ ఎన్ని పేజెస్లో రాయాలో కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పుకున్నాం? క్వశ్చన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వీఆర్ విట్నెసింగ్ ఇంక్రీజ్డ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. డెస్పైట్ ఎగ్జిస్టింగ్ లీగల్ ప్రొవిజన్స్ అగెన్స్ట్ ఇట్, ద నెంబర్ ఆఫ్ సచ్ ఇన్సిడెన్సెస్ ఈజ్ ఆన్ ద రైజ్. సజెస్ట్ సమ్ ఇన్నోవేటివ్ మెజర్స్ టు టాకిల్ దిస్ పర్టికులర్ మెనాస్. సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నారో చూడండి. రీసెంట్ టైమ్స్లో మన దేశంలో మహిళల పైన అత్యాచారాలు ఏవైతే ఉంటే విపరీతంగా పెరుగుతున్నాయి. మరి అత్యాచారాలను ప్రివెంట్ చేయడానికి అండ్ ఉమెన్ సేఫ్టీని ఎన్షూర్ చేయడానికి గవర్నమెంట్ చాలా చట్టాలను తీసుకొచ్చినప్పటికీ దీస్ ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉంటాయో క్రమేపీ పెరుగుతూ ఉండడం అనేటువంటి జరిగింది. మరి ఈ పర్టిక్యులర్ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి మీరు ఎలాంటి మెజర్స్ అనేటటువంటి సజెస్ట్ చేస్తారు అని చెప్పి మనకు క్వశ్చన్ రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ కింద మీరు ఏం చేయాలని చెప్పుకున్నాం మనం? ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వర్డ్ లిమిట్ ద్వారా ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎన్ని పేజెస్ రాయాలో డిసైడ్ అవుతారు. తర్వాత ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ సెక్షువల్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. దిస్ ఈస్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్. సో సెక్షువల్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఈ పర్టికులర్ టాపిక్ మీద మీకు ఎంత కంటెంట్ అనేటటువంటిది ఉంది, మీ ప్రిపరేషన్ టైంలో ఈ టాపిక్ మీద ప్రిపేర్ అయ్యారా లేదా అనేటటువంటిది మీ కాన్ఫిడెన్స్ నిర్ణయిస్తుంది అనమాట. మీ కాన్ఫిడెన్స్ని బట్టి మీరు ఏం చేయాలి? టైం లిమిట్ ఎక్స్టెండ్ చేయొచ్చు, పేజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు. అందుకే ఫోకస్ ఏరియాని ఐడెంటిఫై చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ స్టెప్. అండ్ ఆల్వేస్ రిమెంబర్, యూపీఎస్సీ కొన్ని ఫేవరెట్ టాపిక్స్ అనేటటువంటి ఉంటాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటిది ఫేవరెట్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ, అండ్ ఉమెన్ సేఫ్టీ అనేటటువంటిది ఫేవరెట్ టాపిక్ ఆఫ్ యూపీఎస్సీ. ఉమెన్ పాలిటిక్స్ అనేటటువంటిది ఫేవరెట్ టాపిక్ ఆఫ్ యూపీఎస్సీ. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫేవరెట్ టాపిక్ ఆఫ్ యూపీఎస్సీ. సో ఇలాంటి టాపిక్స్ మీద మీరు ముందుగానే ఒక కంటెంట్ అనేటువంటి ప్రిపేర్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఉమెన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటి మీద ఒక 2000 to 3000 వర్డ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఉమెన్కి సంబంధించి అట్లీస్ట్ 10 కొటేషన్స్ అనేటటువంటివి మీ చేతిలో ఉండాలి. ఒకవేళ ఎథిక్స్లో కానీ ఎస్ఏలో కానీ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు వాటిని ఉపయోగించాలి కాంటెక్స్ట్ తగినట్టుగా. రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ ఏవైతే ఉంటాయి వాటిని తయారు చేసి పెట్టుకోవాలి. రెడీమేడ్ కన్క్లూజన్స్ ఏవైతే ఉంటాయి వాటిని తయారు చేసి పెట్టుకోవాలి. అప్పుడు మీకు బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఓకేనా?
బట్ డోంట్ వరీ, మనం ఆర్గానిక్గా వెళ్దాం. ప్రతిరోజు మీరు మన సెషన్స్ అనేటటువంటి ఫాలో అవ్వండి. ఎలా మీరు రెడీమేడ్ ఇండక్షన్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు మీ ఓన్గా, ఎలా మీరు రెడీమేడ్ కన్క్లూజన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు మీ ఓన్గా, ఇవన్నీ నేను మెలకువలన్నీ మీకు నేర్పిస్తాను. బట్ స్లోగా ఆ స్టేజ్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యూ ఆర్ బిగినర్స్. సో ఫస్ట్ బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటే వాటిని అవాయిడ్ చేస్తూ ఒక స్టెప్ బై స్టెప్ సిస్టమ్ ఏదైతే ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రూవెన్ సిస్టమ్. దిస్ ఈజ్ a well-designed system which is actually used by many of my students over these years, and they realize their dream, no UPSC dream, just by following these steps, just by following this particular system. Always. So you can simply rely on this particular system for mains answer writing. That is my guarantee. Okay. But what I am expecting from all of you is consistency. Whatever the case is, you need to watch all these sessions. You need to బీ కన్సిస్టెంట్ విత్ యువర్ ఆన్సర్ రైటింగ్. అప్పుడే మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రైట్ మరి. అండ్ మీకు ఎథిక్స్ పేపర్ గురించి మీకు తెలుసని అనుకుంటున్నాను. ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ ఎథిక్స్ పేపర్ ఎలా ఉంటుందో మీ అందరికీ అవగాహన ఉందని అనుకుంటున్నాను. మీకు ఎథిక్స్లో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ కంటైన్స్ 6 క్వశ్చన్స్ అండ్ సెక్షన్ బి కంటైన్స్ 6 క్వశ్చన్స్. అండ్ సెక్షన్ ఏ ఈజ్ యాక్చువల్లీ థియరటికల్ సెక్షన్ అనమాట. థియరటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, జస్ట్ లైక్ ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఫ్రేమ్ ఫర్ టుడే. ఇవి మీకు సెక్షన్ ఏలో వస్తాయన్నమాట. సెక్షన్ బిలో మీకు కేస్ స్టడీస్ రావడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ మోర్ ఆఫ్ ఎన్ అప్లికేషన్ పార్ట్. డోంట్ వరీ, మీరు బిగినర్స్ కాబట్టి నేను కేస్ స్టడీస్ ఇంత త్వరగా పిక్ చేసుకోను. అట్లీస్ట్ ఒక 3 వీక్స్ 3 క్వశ్చన్స్ అయినా థియరిటికల్ క్వశ్చన్స్ మనం హ్యాండిల్ చేసిన తర్వాత కేస్ స్టడీస్లోకి వెళ్దాం. కేస్ స్టడీస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా మీ పర్స్పెక్టివ్స్ని ఆబ్జెక్టివ్ మేనర్లో చాలా తెలివిగా ఎలా ఆన్సర్లో పెట్టాలి, ఇవన్నీ నేను మెలకువలు నేర్పిస్తాను. మీరు అసలు కంగారు పడక్కర్లేదు. ఓకేనా. అండ్ ఆల్వేస్ రిమెంబర్ బోత్ ది సబ్జెక్ట్స్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ ఆర్ వెరీ వెరీ స్కోరింగ్ అమ్మ. చాలా స్కోరింగ్. చాలా మంది వీటినే కష్టం అనుకుంటారు. యూ జస్ట్ నీడ్ టు ఫాలో సమ్ ఇంపార్టెంట్ స్టెప్స్. యూ జస్ట్ నీడ్ టు ఫాలో సమ్ ఇంపార్టెంట్ ఇన్సైట్స్ దట్ వీఆర్ గివింగ్ ఇన్ దీస్ క్లాసెస్. ఓకేనా. రైట్ మరి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని గమనిద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అమ్మ. సో క్వశ్చన్ ఒకసారి చదివే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి చూడండి. వీఆర్ విట్నెసింగ్ ఇంక్రీజ్డ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమంటారంటే ప్రెసిషన్ స్టేట్మెంట్స్ అని చెప్పి అంటారు. అంటే హీఈస్ వెరీ ప్రిసైజ్, హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియాలో సెక్షువల్ వైలెన్స్ ఇన్స్టెన్సెస్ అనేటటువంటివి ర్యాపిడ్గా పెరుగుతున్నాయని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఆల్వేస్ రిమెంబర్ యువర్ ఆన్సర్లో యూ ఆల్వేస్ నీడ్ టు సబ్స్టాన్షియేట్ దీస్ స్టేట్మెంట్స్. ఈ ప్రెసిషన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటే వాటికి ఎగనెస్ట్గా వెళ్ళకూడదు. అంటే లేదు ఇండియాలో సెక్షువల్ వైలెన్స్ సంబంధించినటువంటి ఇన్స్టెన్సెస్ జరగట్లేదు అని చెప్పి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఓకేనా. ఆల్వేస్ యూ నీడ్ టు ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ ఎస్ మీరు చెప్పింది కరెక్టే, ఇండియాలో సెక్షువల్ వైలెన్స్ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా పెరుగుతున్నాయి అని చెప్పి మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇంకొక ప్రెసిషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూడండి. డెస్పైట్ ఎగ్జిస్టింగ్ లీగల్ ప్రొవిజన్స్ అగైన్స్ట్ ఇట్, the number of such instances is on the rise. So ఇది కూడా precision statement. He is very confident, he is very sure about India having many legal provisions to fight this menace. చాలా ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పి ఆయన కన్ఫర్మ్గా చెప్తున్నాడు. సో ఇండియాలో లీగల్ ప్రొవిజన్స్ అనేటటువంటివి లేవు అని మనం మాట్లాడకూడదు. మాట్లాడితే ఎలా మాట్లాడాలి, లీగల్ ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ వాటి ఇంప్లిమెంటేషన్లో గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్స్ ఏవైతే ఉంటే వాటిని ఫిల్ చేయాలంటగా మెజర్స్ ఇవ్వచ్చు. కానీ ఇండియాలో లీగల్ ప్రొవిజన్స్ లేవు అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎస్ మీరు చెప్పింది కరెక్టే, ఇండియాలో లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఈ సెక్షువల్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఏదైతే ఉందో ఇలాంటి ఇన్స్టెన్సెస్ని ప్రివెంట్ చేయడానికి. బట్ కానీ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఈ ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి, ఇన్సిడెంట్స్ అనేటటువంటి రైజ్ అవుతున్నాయి అని చెప్పి మాట్లాడొచ్చు, కానీ లేవు అని మాత్రం మీరు చెప్పకూడదు అనమాట. ఆల్వేస్ రిమెంబర్ యూ షుడెంట్ గో ఎగనెస్ట్ దీస్ ప్రెసిషన్ స్టేట్మెంట్స్. ఆల్వేస్ దట్ ఈస్ ద గోల్డెన్ రూల్. అండ్ ఆల్సో యూ కెన్ సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ బై మెన్షనింగ్ వేరియస్ రిపోర్ట్స్ ఆర్ గివింగ్ వేరియస్ రీసెంట్ ఎగ్జాంపుల్స్. అంటే రీసెంట్గా ఉమెన్ మీద జరిగినటువంటి సెక్షువల్ వైలెన్స్ ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉంటాయి మీకు ఏవైనా న్యూస్లో వస్తే వాటిని మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఏమైనా రిపోర్ట్స్ రిలీజ్ అయితే ఇండియా ఉమెన్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏవైనా రిపోర్ట్స్ అనేటటువంటి రిలీజ్ అయితే వాటిని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. యూ ఆల్వేస్ నీడ్ టు ఎక్నాలెడ్జ్ దీస్ ప్రెసిషన్ స్టేట్మెంట్, యూ ఆల్వేస్ నీడ్ టు సపోర్ట్ దీస్ ప్రెసిషన్ స్టేట్మెంట్స్. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇక్కడ క్లియర్గా అన్నారు సజెస్ట్ సమ్ ఇన్నోవేటివ్ మెజర్స్ అన్నారు, నాట్ ట్రెడిషనల్ మెజర్స్. ఇన్నోవేటివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి టు టాకిల్ దిస్ పర్టికులర్ ఇష్యూ అని చెప్పి అంటారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం ఐడెంటిఫై చేసాం, వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసాం. సో మాక్సిమం టైం ఎంత ఇవ్వాలో మనం చెప్పుకున్నాం, అండ్ మాక్సిమం ఎన్ని పేజెస్లో ఎంత స్పేస్లో మనం ఈ ఆన్సర్ రాయాలో కూడా మనం చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు మనం ఏం చేసాం, వీ ఐడెంటిఫైడ్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, దట్ ఈస్ సెక్షువల్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్. సో ఫోకస్ ఏరియా చుట్టూ మీ ఆన్సర్ రివాల్వ్ అవుతూ ఉండాలి. అండ్ వీ ఆల్సో ఐడెంటిఫైడ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ కన్ఫర్మ్గా ఎంఫసైజ్ చేయాలి, దాన్ని అడ్రస్ చేయాలి ఆల్వేస్.
సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందాం, వినండి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు అవర్ మోడల్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్, లెట్ మీ మేక్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. The most premium and comprehensive course that we are offering for UPSC Civil Services aspirants is UPSC 02 Zenith program. The most comprehensive program for UPSC Civil Services aspirants. సో దీనిలో భాగంగా జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా GS1, GS2, GS3, GS4, ఎస్ఏ అండ్ దాంతోపాటు CSATతో కలిపి డీటెయిల్డ్గా క్లాసెస్ అనేటటువంటి ఉంటాయి. కాంప్రహెన్సివ్ వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు క్లాసెస్ అనేటటువంటివి మీకు లైవ్లో తీసుకోబడతాయి. లైవ్ క్లాస్ ఒకవేళ మీరు మిస్ అయితే రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. ఎంతకాలం రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుంది అంటే ఫర్ లైఫ్ టైం మీకు రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుంది. అండ్ దీనిలో భాగంగానే మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయి రావడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ప్రతి సబ్జెక్ట్ని బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇన్ డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ మీ, ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. మీరు లైవ్ క్లాస్లో 100 సార్లు వాళ్ళకి డౌట్లు అడిగినా 100 సార్లు కూడా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ యాజ్ ద నేమ్ ఇండికేట్స్ 02 జెనిత్, మీరు ఏ స్టేజ్లో ఉన్న ప్రిపరేషన్లో, బిగినర్ లెవెల్లో ఉన్న బేసిక్స్ అనేటటువంటి మీకు పూర్తిగా తెలియకపోయినా ఎగ్జామ్ గురించి కానీ లేకపోతే ఎగ్జామినేషన్ సిలబస్ గురించి కానీ ప్రతిదీ డీటెయిల్డ్గా హ్యాండిల్ చేయబడుతుంది. మీకు మళ్ళీ పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. అండ్ ఫీజు ఎంత అంటే ఫీజు మామూలుగా 50,000, కానీ దీపావళి ఆఫర్ కింద కేవలం 30,000 రూపీస్కి మనం UPSC 02 జెనిత్ ప్రోగ్రామ్ని అందిస్తున్నాం. మొన్ననే దీపావళి అయిపోయినప్పటికీ చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడంతో ఇంకొక వారం రోజుల పాటు ఈ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సో మేక్ షూర్ యూ జాయిన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ దిస్ వీక్ ఇట్ సెల్ఫ్. ఈ వారంలోనే జాయిన్ అవ్వడం ద్వారా యువర్ హార్డ్ అండ్ మనీని కూడా మీరు సేవ్ చేసుకోగలుగుతారు. జాయిన్ అవ్వాలంటే దిస్ ఈస్ ద నెంబర్ 6305955532. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ డెసిషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం మీరు తీసుకునేటటువంటి చాలా మంచి నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. And one thing I can promise is you will never regret joining any of our courses. Be it comprehensive courses like 02 Zenith program కానీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ తీసుకున్నా లేకపోతే మన దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకున్నా, యూ ఆర్ నాట్ గోయింగ్ టు రిగ్రెట్. దట్ ఈస్ మై గ్యారంటీ. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మీ ప్రిపరేషన్ జర్నీలో నేను మీకు తోడుగా ఉంటాను. మన ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు తోడుగా ఉంటారు. UPSC ఎగ్జామ్లో మీ సక్సెస్ని ఫోకస్ చేస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. ఇట్ ఈస్ ఎ వెల్ డిజైన్డ్, సైంటిఫికలీ డిజైన్డ్ ప్రోగ్రామ్. సో ట్రై టు జాయిన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ మండే నుంచి ఫీజు 50,000 కాబోతుంది. అండ్ మేము లిమిటెడ్ సీట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాం. సో వీలైనంత త్వరగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఆన్సర్ అప్రోచ్లోకి, మోడల్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం, వినాలి. So what should be the basic approach that you need to follow while writing this particular answer? So always the golden rule గుర్తుపెట్టుకోండి. ఇంట్రడక్షన్, irrespective of the word limit mentioned in the question, both introduction and conclusion maximum 2 to 3 lines మాత్రమే ఉండాలి. క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతకు మించి ఎక్కువ లైన్స్లో మీరు ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ రాయకూడదు. ఓకేనా? రైట్. సో మరి ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి? యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ ద ఫోకస్ ఏరియా దట్ వి ఐడెంటిఫైడ్ ఇన్ ద క్వశ్చన్. ఇంట్రడక్షన్ అనేటువంటిది ఫోకస్ ఏరియాని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి ఆల్వేస్. సో రైట్ అబౌట్ సెక్షువల్ వైలెన్స్, ఉమెన్కి వ్యతిరేకంగా సెక్షువల్ వైలెన్స్కి ఇన్స్టెన్సెస్ కానీ దాని గురించి రాస్తారు. అండ్ డేటా రిలేటెడ్ టు ఇట్, రీసెంట్గా ఏమైనా డేటా రిలీజ్ అయితే, ఏమైనా రిపోర్ట్స్ రిలీజ్ అయితే రాసే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ హౌ యు ఆర్ సబ్స్టాన్షియేటింగ్, దట్ ఈస్ హౌ యు ఆర్ సపోర్టింగ్ ద ప్రెసిషన్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ యాక్చువల్లీ గివెన్ ఇన్ ద క్వశ్చన్. అండ్ బాడీ ఎలా ఉండాలి? సమ్ ఇన్నోవేటివ్ మెజర్స్, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయాలి. బ్రీఫ్లీ మెన్షన్ ద ఎగ్జిస్టింగ్ లీగల్ ప్రొవిజన్స్ యాజ్ వెల్. అక్కడ మనకి ఏం చెప్పారు? ఇండియాలో లీగల్ ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ అని చెప్పారు. సో లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఎగ్జిస్టింగ్ లీగల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ దిస్ పర్టికులర్ రిగార్డ్. గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్తో రీసెంట్గా ముందుకు వచ్చింది, ఈ మెనాస్ ఏదైతే ఉందో దాంతో ఫైట్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి, వాటిని కూడా మీరు రాస్తారు. అండ్ ప్రాస్పెక్టివ్ వే హెడ్ అంటే కన్క్లూజన్ ఆల్వేస్ మీకు ఎలా ఉండాలని చెప్పుకున్నాం, ఆప్టిమిస్టిక్గా ఉండాలి. కన్క్లూజన్ ఆల్వేస్ ఆన్ ఎ పాజిటివ్ నోట్ ఎండ్ అవ్వాలి. ఆల్వేస్ ఎలాంటి ఇష్యూ అయినా హ్యూమన్స్ అండ్ గవర్నమెంట్స్ తలుచుకుంటే ఈజీగా హ్యాండిల్ చేయగలరు అనేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో. సో నౌ లెట్ us look at the model answer for this question. సో మోడల్ ఆన్సర్ చూడండి. ఇంట్రడక్షన్ మాక్సిమం 2 to 3 lines, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. 3 lines దాటకూడదు. దిస్ ఇస్ ద గోల్డెన్ రూల్. ప్రతి క్లాస్లోనూ చెప్తున్నాను, అది ఎంత ఇంపార్టెంట్ రూలో అర్థం చేసుకోండి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే
ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఇంట్రడక్షన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇంట్రడక్షన్ రాస్తారు, బాడీ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి బాడీ రాస్తారు, కన్క్లూజన్ చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి కన్క్లూజన్ రాస్తారు. అది చాలా పెద్ద తప్పు. ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్గా మీ ఆన్సర్ని డివైడ్ చేయాలి తప్ప సైడ్ హెడ్డింగ్ అనేటువంటిది పెట్టకూడదు. ఓకేనా? అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ దట్ యూ నీడ్ టు ఫాలో, గుర్తుపెట్టుకోండి. సో నౌ లెట్ us look at the introduction. So what you need to do in the introduction, you need to support the precision statement that is actually given in the question. ఏంటా ప్రెసిషన్ స్టేట్మెంట్? ఇండియాలో సెక్షువల్ వైలెన్స్ అగైన్స్ సంబంధించినటువంటి ఇన్స్టెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేయాలి, దాన్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి. సెక్షువల్ అగైన్స్ ఉమెన్ రిమైన్స్ ఎ పెర్వేసివ్ ఇష్యూ, సీరియస్ ఇష్యూ, నోటబుల్లీ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా. ఎందుకు ఇండియా లాంటి కంట్రీస్లోనే ఉమెన్ పైన సెక్షువల్ వైలెన్స్ ఇన్స్టెన్సెస్ పెరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ ద రూటెడ్ అండ్ ఇన్గ్రైన్డ్ పేట్రియార్కల్ యాటిట్యూడ్స్. ద సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా మనం క్లోజ్గా గమనిస్తే పితృస్వామ్య విధానం ఏదైతే ఉందో అలాంటి బిలీవ్స్ అండ్ యాటిట్యూడ్స్ కనిపిస్తాయన్నమాట. ఇన్ ఇండియా మెన్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అండ్ మెన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సుపీరియర్స్, ఇజంట్ ఇట్? మనం ఇండియాలో సన్మెట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా గమనిస్తాం, రైట్? మగపిల్లాడే కావాలనేటటువంటి ధోరణి మన ఇండియన్ పీపుల్లో ఎక్కువగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ థింగ్ కన్ఫైన్ ఉమెన్ టు ట్రెడిషనల్ రోల్స్. ఓన్లీ ట్రెడిషనల్ రోల్స్ లైక్ హోమ్ మేకర్ రోల్స్ మాత్రమే ఉమెన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ జాబ్స్ చేసిన వాళ్ళు పింక్ కాలర్ జాబ్స్ మాత్రమే ఎక్కువగా చేస్తారు, అంటే రిసెప్షనిస్టులుగా కానీ నర్సుల కింద కానీ ఇలాంటి రోల్స్లోనే వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతుంది, రైట్? బయటికి మహిళలకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నట్టు కనిపించిన, సో మహిళలు అన్ని సెక్టార్స్లోకి అన్ని స్పేసెస్లోకి అడుగు పెట్టగలుగుతున్నారా అంటే అది జరగట్లేదు. ఎందుకంటే దీనికి గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే పైన ఎటువంటి క్యాప్ లేకపోతే పైన ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేనట్టు కనిపించినప్పటికీ అబ్స్ట్రక్షన్ మాత్రం కన్ఫర్మ్గా ఉంటుంది. బయటకు కనిపించదు, అబ్స్ట్రక్షన్ ఉన్నట్టు బయటకు కనిపించదు, బట్ అబ్స్ట్రక్షన్ ఆల్వేస్ ఉండమైనటువంటి జరుగుతుంది. అండ్ పర్పెచుయేటింగ్ హార్మ్ఫుల్ స్టీరియో టైప్స్ అండ్ ప్రిజుడీస్ మైండ్ సెట్ అనమాట. అంటే ఆల్ ఉమెన్ ఆర్ వీక్ అనుకోవడం కానీ, ఉమెన్ ఈ పనులు చేయలేరు, ఉమెన్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్మ్ ఫోర్సెస్లోకి పనికిరారు, ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా కారణం దిస్ పేట్రియార్కల్ యాటిట్యూడ్. అండ్ ఆబ్జెక్టిఫికేషన్, ఉమెన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయడం, ఒక బొమ్మలాగా ట్రీట్ చేయడం, ఒక వస్తువులాగా ట్రీట్ చేయడం కూడా మనం గమనించవచ్చు. ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తాయి? బికాస్ ద patriarchal attitudes that are actually rooted in the Indian social structure, isn't it? This is how you need to introduce your answer. అండ్ బాడీలో ఏం చేయాలి? డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయాలి. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం? ఇన్నోవేటివ్ మెజర్స్ ఏవైతే ఉంటే వాటిని సజెస్ట్ చేయమన్నారు. ఫస్ట్ వన్, కమ్యూనిటీ మొబిలైజేషన్. ఉమెన్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సెక్షువల్ వైలెన్స్ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉంటే వాటిని కంబాట్ చేయాలంటే, ట్యాకిల్ చేయాలంటే కమ్యూనిటీస్, వేరే సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది కల్పించాలి. అండ్ ఎనీ ప్రాబ్లమ్, బీట్ ఎనీ ప్రాబ్లమ్, ఎడ్యుకేషన్ కెన్ బి ది సోల్ సొల్యూషన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సొల్యూషన్స్. సో ఎడ్యుకేషన్, విద్య అనేటువంటి సరిగ్గా అందించడం ద్వారా మహిళలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉంటాయో, మహిళల్ని అడ్డుకునేటటువంటి నార్మ్స్ అండ్ రూల్స్ ఏవైతే ఉంటాయో, సోషల్ అబ్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఉమెన్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడానికి మొబైల్ యాప్స్ని తీసుకురావడం కానీ, పానిక్ బటన్స్ తీసుకురావడం కానీ, ఒకవేళ వాళ్ళు వల్నరబుల్ కండిషన్స్లో ఉంటే వాళ్ళు వెంటనే పోలీసులకు కానీ, హైయర్ అథారిటీస్ కానీ, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఒక వార్నింగ్ సిగ్నల్ పంపించే విధంగా పానిక్ బటన్స్ ఇచ్చేయడం కానీ, అండ్ జీపీఎస్ ట్రాకింగ్ ఏవైతే ఉంటాయో వీటిని ఏర్పాటు చేయడం కానీ, వీటన్నింటి వల్ల మనం ఏం చేయొచ్చు? అథారిటీస్కి అలర్ట్స్ అనేటటువంటివి పంపించవచ్చు, ఇంట్లో వాళ్ళకి కూడా అలర్ట్స్ అనేటటువంటివి పంపించవచ్చు ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే. అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయాలి. ఉమెన్కి వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలియపరచాలి. వాళ్ళ క్యాపబిలిటీస్ ఎంత ఎక్స్టెంట్కి వాళ్ళు తీసుకెళ్ళగలరో కూడా మనం వాళ్ళకి పరిచయం చేయాలి. దట్ విల్ ఫాస్టర్ సెల్ఫ్ రిలయన్స్. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మీకు స్ట్రెంత్ ఉంది, మీకు క్యాపబిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలియపరచాలి. అండ్ అసెప్టివ్నెస్ యాజ్ వెల్, గట్టిగా మాట్లాడేటటువంటి 10 మందిలో గొంతు విప్పేటటువంటి ధైర్యాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. అనాబ్లింగ్ దెమ్ టు రెసిస్ట్ అండ్ రిపోర్ట్ ఇన్సిడెన్సెస్ ఆఫ్ సెక్షువల్ వైలెన్స్. సెక్షువల్ వైలెన్స్ సంబంధించినటువంటి ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళకు ఓన్గా వాళ్ళు అడ్డుకునేటట్టు వాటిని ఆ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపోర్ట్ చేసే ధైర్యం ఇవ్వాలి. ఆల్వేస్ ఉమెన్ టెన్ టు బేర్ దేర్ పెయిన్ ఇన్ సైలెన్స్ మనం చూస్తే. అందుకే వాళ్ళ మీద ఎవరైనా సెక్షువల్ వైలెన్స్కి ఏమైనా పాల్పడిన వాళ్ళు పోలీస్ స్టేషన్లకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు. పరుగు పోతుందేమో, లేకపోతే పెళ్ళి అవ్వదేమో, ఇలాంటి చాలా చాలా సోషల్ అబ్స్ట్రక్షన్స్ అనేటటువంటి ఉంటాయి. సో వాటిని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. జెండర్ సెన్సిటివ్ ట్రైనింగ్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయాలి. ముఖ్యంగా లా ఎన్ఫోర్స్మెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, ఉమెన్కి సంబంధించి వాళ్ళకి ఎంపతి ఏదైతే ఉంటుందో అది క్రియేట్ చేయాలన్నమాట. అర్థమైందా? అండ్ దాంతోపాటు పాలసీ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో తీసుకురావాలి. దానివల్ల ఏం చేయొచ్చు? ఎగ్జిస్టింగ్ లీగల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అప్పుడు ఉమెన్ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో, మహిళల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా ఈజీగా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, చాలా ఎఫెక్టివ్గా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విశాఖ గైడ్ లైన్స్.
డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్లో ఉమెన్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉందో, ఉమెన్ పైన జరుగుతున్నటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయడానికి సుప్రీంకోర్టు దీస్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం అనేది జరిగింది. వాటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కూడా ఉమెన్ సేఫ్టీని, ముఖ్యంగా వర్క్ ప్లేసెస్లో ఉమెన్ సేఫ్టీని ఎన్షూర్ చేయొచ్చు. తద్వారా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి సెక్షువల్ వైలెన్స్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, ఎరాడికేట్ చేయొచ్చు. అర్థమైందా? యూ కెన్ ఆల్వేస్ టేక్ ద లిబర్టీ టు యూజ్ సమ్ రీసెంట్ ఎగ్జాంపుల్స్. వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి కానీ, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ 2005లో తీసుకొచ్చినటువంటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఆల్వేస్ మీరు మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. సో కన్క్లూజన్ చూడండి, ఆల్వేస్ ద గోల్డెన్ రూల్ మీకు గుర్తుందని అనుకుంటున్నాను. 2 to 3 లైన్స్లో మాత్రమే మీ కన్క్లూజన్ అనేటటువంటిది ఉండాలి, నాట్ మోర్ దెన్ దట్. ఇంప్లిమెంటింగ్ దీస్ మెజర్స్ కెన్ కంట్రిబ్యూట్ టు ఏ సేఫర్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఉమెన్. సో వాట్ ఎవర్ ద ఇన్నోవేటివ్ మెజర్స్ దట్ యూ సజెస్టెడ్, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నాం. రికగ్నైజింగ్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ఫైట్ అగైన్స్ సెక్షువల్ వైలెన్స్ ఈజ్ క్రూషియల్. Demanding commitment from individuals, communities, civil society organizations and the government for a lasting impact. సో ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కీలకమైన పాత్ర పోషించాలి. పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇండివిజువల్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ పీపుల్, సో వీళ్ళందరూ కలిసికట్టుగా ముందుకెళ్తే ఉమెన్ మీద జరుగుతున్నటువంటి ఈ సెక్షువల్ వైలెన్స్ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కౌంటర్ చేయొచ్చు, వాటితో మనం ఫైట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు కన్క్లూడ్ యువర్ ఆన్సర్. సో క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, వీలైనంత ఇన్ఫర్మేషన్ తక్కువ లైన్స్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట, ఇన్ ద ఇంట్రడక్షన్ అండ్ ఇన్ ద కన్క్లూజన్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జనరల్ స్టడీస్ పేపర్ 4 ఎథిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా సెక్షన్ ఏ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా దాన్ని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా దాన్ని ఆన్సర్ చేయాలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. దీస్ ఆర్ ద సమ్ బేసిక్ స్టెప్స్ దట్ యూ నీడ్ టు ఫాలో. ఎవ్రీడే ఈ సెషన్స్ ఫాలో అవ్వండి. ట్రస్ట్ మీ, దీస్ సెషన్స్ విల్ డూ వండర్స్ ఫర్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. ముఖ్యంగా ఆన్సర్ రైటింగ్ని చాలా ఈజీ చేస్తుంది. మీకు ఆటోమేటిక్గా పేపర్ మీద పెన్ కదులుతుంది, అందులో సందేహమే లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దిస్ ఆల్ అబౌట్ ఇట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. వీలైతే ఎక్స్ప్లెనేషన్ నస్తున్నట్టయితే, ఈ ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్తో కూడా మనం ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.